అందుకే ఆయన ప్రవచనాల్లో అభూత కల్పనలుండవు, అగాధమైన భావాలుంటాయి. అధునాతన, అంతకంటే సనాతన సత్యాలుంటాయి. దైవభక్తి ముసుగులో ఛలామణి అవుతున్న అంధవిశ్వాసాలను ఎండగొడుతూ, అసలు విశ్వాసాలే లేవనే నాస్తిక భావాలను తరిమికొడుతూ, అవసరమైన విశ్వాసాలను నింపి ప్రోత్సహిస్తాయి. వ్యక్తిత్వ వికాసాన్నిస్తాయి. ప్రేమతత్వాన్ని సెలైన్లలా ఎక్కిస్తాయి. మీరు దేవుడా, మీరు పీఠాధిపతులా, మీకు మీరేం నిర్వచనమిస్తారని ఓ సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నకు, నేను పీఠాధిపతిని కాను, దేవుణ్ణి అంతకంటే కాను, పెద్దల ద్వారా అందుకున్న జ్ఞాన స్రవంతిని నలుగురికి పంచే ధర్మప్రచారకుడను, మంచి పనులు చేయటానికి నలుగురినీ ప్రోత్సహించే భిక్షాసన్యాసిని అని అన్న ఈ నిగర్విని కన్నభూమి సగర్వంగా తలెత్తుకు నిలిచింది. ఓ భక్తునికి ఓ సందర్భంలో ఆయన వ్రాసిన ఈ వాక్యాలు ఆయన మనసును చూపే నిజాల నిలువుటద్దాలు. మనం సాక్షాత్ అవతార స్వరూపులం కాదు, సామాన్య జనులం అని మాత్రమే పదే పదే చెబుతూ ఉంటాం. చిన్ని కాగితాన్ని కూడా వ్యర్థం చెయ్యకూడదని ఆ ఖాళీలో వ్రాసుకునే ఈ సుగుణశీలుని చూడండి. ఎంత తెలిసినా నిత్యం నేర్చుకునే ఈ పసిబాలుని చూడండి. స్టీల్ సామాను కొట్లో బంగారం దొరకదు, ఒంటే కూర్చున్న చోటికి హిమాలయం నడచిరాదు. బద్ధకం లేకుండా, సోమరితనం లేకుండా 4 అడుగులు వేస్తే తెలుస్తుంది. 4 దిక్కులు, 4 విదిక్కులు, పంచభూతాలు, లక్షల మంది సామాన్య జనం, వందలాది పండిత గణం, అధికార అనధికార మేధావి వర్గం, ఇంతమంది సాక్ష్యమై సాష్టాంగపడ్డ సందర్భం. అది 1994వ సంవత్సరం. అది సీతానగర ఆశ్రమం. శ్రీ స్వామివారు ఆరాధించుకునే హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామ పెరుమాళను దొంగలు అపహరించారు. 2 రోజుల పాటు పచ్చి మంచినీరు ముట్టలేదు స్వామి. క్రొత్తవి చేయించుకోవచ్చుగా అడిగారు కొందరు. అందరికీ లోహంలా కనిపించే పెరుమాళ్ళు మాకు సజీవమైన తల్లిదండ్రులు పోతే క్రొత్తవి చేయించుకోలేం కదా అన్నారు స్వామి. ఒకవేళ పెరుమాళ్ళు దొరకకపోతే ఏం చేస్తారు అని ప్రశ్నించారు కొందరు అపశకునాలు. మేమే శరీరం వదిలి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నారు నిశ్చయంగా, నిర్ణయంగా. చిలించిపోయారు అప్పటి ఎస్ఐ కోటేశ్వరరావు గారు చిన్నజీరస్వామి వారి పవిత్రతను చూసి. ఆశ్చర్యం, 2 రోజుల కల్లా క్షేమంగా పెరుమాళ్ళు దొరికారు. దర్జాగా స్వామి వద్దకు వచ్చారు. ఉపన్యాసాలు చాలామంది చెబుతారు, 1,000,000 మాత్రమే ఆచరించి చూపిస్తారు. నిలుచున్న చోట నుండి కాలు కదపకుండా వేల మందికి ప్రతినిత్యం తీర్థం ఇచ్చే ఆయన ఓపిక అనితర సాధ్యం. ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు సుమారు 9 గంటల సేపు నిలబడి స్వయంగా 1000 కలశాలతో శ్రీరామచంద్రుడికి అభిషేకం చేసే ఆయన భక్తి శక్తి అపూర్వం. 50 ఏళ్ల పై వయసులో కూడా 12 గంటల సేపు ఒకే ఆసనంలో కూర్చొని 700 శ్లోకాల భగవద్గీతను లక్షల మందిచే పలికించే ఆయన సహజ శక్తి ముందు సైన్స్ లాజిక్కులు, ఇంద్రజాలపు ట్రిక్కులు టక్కున చప్పబడి చల్లారక తప్పదు. ఆ రోజు పర్వదినం. చెప్పా పెట్టకుండా ఓ 100 మంది పైనే పలకలు పట్టుకొని చంటి పిల్లలను చంకనబెట్టుకొని ఆయన వద్దకు వచ్చారు అక్షరాభ్యాసం చెయ్యమని. ఇంతమందా అనలేదు. మరో రోజు రమ్మనలేదు. ఏసీ రూంలో కూర్చొని చేద్దాం అనుకోలేదు. ఉన్న పళంగా నిలుచున్న చోటే 100 పలకలు తీసుకొని ఓం అస్మద్గురుభ్యో నమః అంటూ వ్రాసి ఇచ్చిన ఓపిక ఆయన నైజం. ఉదయం విశాఖపట్టణం నుండి బయలుదేరారు. ప్రయాణంలో కూడా విశ్రాంతి కోరక పనిచేసే